తనకు ఏజెన్సీలోని అన్ని మండలాలతో పాటు ప్రథమంగా కొయ్యూరు మండలంపై ప్రత్యేక అభిమానముందని అరకు ఎంపీ గుమ్మ తనుచరాని తెలిపారు. తనరు 5 లక్షల నిధులతో మండలంలోని రాజేంద్రపాలెంలో స్వర్గీయ జడ్పీటీసీ వారాలను ఒక రాజు నామకరణతో 5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి బుధవారం ఆమె మండల కేంద్రానికి వచ్చి ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో మండలాధికారులతో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ బాబు ప్రత్యేకంగా విన్నవించిన మండల కేంద్రంలో గ్యాస్ గోడౌన్, కాకరపాడు నుండి కొయ్యూరు వరకు డబుల్ రోడ్, మధ్యలో 2 వంతెనల నిర్మాణాలకు తన వంతు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. తనను చూడ్డానికొచ్చిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జీడీవీ ప్రసాదరావు, తహసీల్దార్ కె ప్రసాద్ తదితర అన్ని శాఖల అధికారులు, మండలంలోని ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. అటుపై ఆమె రాజేంద్రపాలెంలో బస్ షెల్టర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు బిడిజన అప్పారావు, వైసీపీ రాష్ట సోషల్ మీడియా జాయింట్ కార్యదర్శి లక్ష్మీ పార్వతి, చింతపల్లి ఎంపీపీ అనుషాదేవి, జీకే, వీధి ఎంపీపీ బోయిన కుమారి, కొయ్యూరు వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, పార్టీ ఉపాధ్యకుడు నర్సికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎంపీ గారు వస్తున్నారు అనగానే ఇంత మంచిగా ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ బస్ షెల్టర్ అన్నది మన జడ్పీటీసీ గారైన నూకరాజు గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రోగ్రామ్ కి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి నూకరాజ్ గారిని ఒక్కసారి మనందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఎన్నో కొయ్యూరు మండలానికి సంబంధించి ఎన్నో పనుల గురించి నా వరకు వచ్చేవాళ్ళు. ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా అమ్మ ఒక్కసారి రండి, కొయ్యూరు రండి అని చెప్పేసి ఆప్యాయతగా పిలిచేవారు. ఈ రోజు ఆయన పేరు మీద బస్ షెల్టర్ ఇవ్వడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఈ బస్ షెల్టర్ అన్నది తరతరాలుగా ఇక్కడ ఆయన పేరు మీద అలా ఉండిపోతుంది కాబట్టి అలానే ఈ బస్ షెల్టర్ ని మన ఈ ప్రాంత ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి అందరూ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉపయోగించుకుంటారని భావిస్తూ మరి ఈ రోజు పార్టీలో ఎంతో మంది ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ లోపాలు ఉన్నప్పటికీ, మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ అందరూ కూడా పెద్ద మంది చేసుకుని వచ్చారు. అలానే ఇన్ఫర్మేషన్ కొంచెం లేట్ అవ్వడం అన్నది కంప్లీట్ గా నా వరకు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను పెద్ద మనసు చేసి క్షమిస్తారని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొయ్యూరు మండలం రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను వచ్చాను, ఎలక్షన్ ముందు కొయ్యూరు మండలం వచ్చాను, కానీ ఇక్కడి వరకు ఈ ఊరైతే నేను రావడం ఇదే మొదటిసారి. కానీ పెద్ద ఎత్తున నన్ను ఆహ్వానించినందుకు మరి ఒక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అలాగే 1/7 యాక్ట్ కోసం కావచ్చు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలను, సమస్యలను స్పృశిస్తూ గిరిజన జాతి యొక్క సంక్షేమం కోసం ఒక ఎంపీగా ఎంతవరకు తను గలమెత్తి చెప్పాలో అంతవరకు కూడా ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క గిరిజను కూడా గర్వపడే విధంగా ఈరోజు తను పార్లమెంట్ లో మాట్లాడటం కావచ్చు. ఎవరైనా సరే మనం చూసే వీళ్ళు రన్నింగ్ పోటీలో మరొకటి తర్వాత ఎవరైనా ఆ రకం ఉండి ఎవరైనా గిరిజన ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు కింద స్థాయిలో ఉంటే వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడంలోను, అలాగే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి సమస్య అంటే ఒక తాగునీరు కావచ్చు, ఒక విద్య మీద కావచ్చు, లేకపోతే ఒక ఆరోగ్యం కోసం కావచ్చు, ప్రతి సమస్య మీద కూడా మన ఎంపీ గారు పార్లమెంట్ లో ప్రస్తావించడం, అలాగే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారిని కూడా ఇచ్చినటువంటి ఎంపీగా భారీ మెజార్టీతో గెలవడంతో పాటు ఒక ఉన్నతమైనటువంటి విద్యార్థిరాలిగా, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గా పనిచేస్తూ ఆ తర్వాత తను పార్టీలో చేరి ఈరోజు ఎంపీగా ముందు మీకు తెలుసు అరకు ఎమ్మెల్యే గారు శెట్టి పాల్గొన్న గారు వీళ్ళు మామగారు తను ఎమ్మెల్యేగా వారసత్వంగా తీసుకుని ఈరోజు రాజకీయాల్లో రాణించడం అనేది జరిగింది. ముఖ్యంగా
మన ఎంపీ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి సమస్యను కూడా పార్లమెంటు దృష్టికి తీసుకుని వెళ్లి పార్లమెంటులో ఇక్కడ లోకల్ ఉండేటువంటి ప్రతి సమస్య మీద ముఖ్యమైన విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఈ రోజు మన ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా ఈ సర్పంచ్ గారినైనా పదవి కాలం కావాల్సింది. కానీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా ఈ రోజు వీళ్ళందరూ ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఎంత ఇన్పుట్ ని పెట్టారో అంతే విధంగా వీళ్ళకి అదే రెస్పెక్ట్ తో అదే ప్రోటోకాల్ తో మళ్ళీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు నడిపించాలి. ఎందుకు అంటే ఈ రోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి చేస్తేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి అదే ప్రోటోకాల్ అదే రెస్పెక్ట్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు కూడా ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఎలక్షన్ ముందు ఫస్ట్ ఏజెన్సీ ఏజాలో నేను వచ్చిన ఫస్ట్ మండలం కొయ్యూరు. ఆ రోజు నుండి నాకు కొయ్యూరు ప్రాంత ప్రజలతో చాలా మంచి అనుభూతి ఉంది. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మాట్లాడినా కూడా, ఎప్పుడు వాళ్ళు నా దగ్గర సమస్యలకు వచ్చినా కూడా మేము చాలాసేపు కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ పరిగణిస్తూ ఈ రోజు మరి జెడ్పీటీసీ గారు రీసెంట్ గా చనిపోవడం జరిగింది. దానికి అతని జ్ఞాపకంగా ఈ రోజు మనము బస్ స్టాప్ ని ఈ రాజేంద్రపాలెంలో పెట్టాలి అని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అయ్యాము. కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఎంపీపీ గారు మాట్లాడుతూ ఎన్నో విషయాలు, నాకు తెలియని విషయాలు ఎన్నో కూడా చెప్పారు. దాంట్లో ఈ గ్యాస్ గూడెం కానివ్వండి, బస్ షెల్టర్లు కానివ్వండి, లేకపోతే ఈ కలవర్ట్లు, ఇంకా రోడ్ ఇష్యూస్ మీద కూడా చాలా చెప్పారు. అయితే ఇవన్నింటినీ కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని మీద నేను వర్కౌట్ చేసి ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది తీసుకుని వస్తానని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా అయితే ఎంత దూరమైనా కూడా కొయ్యూరు అనేసరికి చాలా దూరంగా ఉంటాయి. ఆ ప్లేసెస్ నుండి కూడా నేను వస్తున్నాను అనగానే నన్ను కలవాలని, ఎంపీ గారిని చూడాలని చెప్పేసి ఎంతో మంది చాలా దూరం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.